ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 14వ అధ్యాయము. అప్పుడు వశిష్ఠుడు వచ్చి బ్రహ్మగారి నుంచి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి, ఈ వంశంలో ఎప్పుడూ పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాట విని నేను అరణ్యాలకు వచ్చానంటున్నావు. తండ్రి సర్వకాలాల యందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో తల్లి కూడా అలాగే గొప్పది. ఇప్పుడు నీ ముగ్గురు తల్లులు వచ్చి నిన్ను వెనక్కు రమ్మంటున్నారు. తండ్రి వీర్యప్రదాత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటికి వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ పెంచుతారు. కానీ మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు నీ తండ్రికి కూడా గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యం నుంచి వెనక్కు వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మం తప్పిన వాడివి కాదు. అందుకని వెనక్కు వచ్చి రాజ్యాన్ని తీసుకో అని వశిష్ఠుడు అన్నాడు. అప్పుడు రాముడు, మా తండ్రి గారు నాతో ఒక మాట అన్నారు. రామా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను కైకకి ఇచ్చిన వరం నిజం అవ్వటం నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకనే నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరన్నట్లు నేను వెనక్కి రావటం ధర్మంలో ఒక భాగం కావచ్చు. కానీ నేనిచ్చిన వరం ఎందుకు పనికి రాకుండా పోయిందని నా తండ్రి గారు బాధపడటం నాకు ఇష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువు అనేవాడు బయటికి వచ్చేది. ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. శిశువు అనేవాడు రావటానికి మూలము తండ్రి. కాబట్టి తండ్రి మాట ఎప్పుడూ చెడిపోకూడదు. నేను నా తండ్రి మాటను అతిక్రమించను అన్నాడు. అప్పుడు భరతుడు సుమంతుడిని పిలిచి, దర్భలు తీసుకొచ్చి ఇక్కడ పరవండి. నేను ముఖం మీద బట్ట వేసుకొని ఏదీ చూడకుండా రాముడి ఎదురుగా కూర్చుంటాను అన్నాడు. అప్పుడు వెంటనే సుమంతుడు దర్భలను సరిచేశారు. వాటి మీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకొని కూర్చున్నాడు. నువ్వు నన్ను ఇలా నిర్బంధించవచ్చా భరత? నేనేం తప్పు చేశానని ఇలా దర్భల మీద కూర్చున్నావు? ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు. నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడవు. క్షత్రుడవైన నువ్వు ఇలా కూర్చోవడం నీ మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా నువ్వు ఇలా కూర్చోవడం నీ రెండవ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషాల యొక్క పరిష్కారానికి లేచి ఆచమనం చెయ్యి. అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో అన్నాడు రాముడు. అప్పుడు భరతుడు లేచి ఆచమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పౌరులందరినీ పిలిచి, రాముడు ఎంత చెప్పినా రానంటున్నాడు. అందుకని నేను కూడా ఇక్కడే రాముడితో ఉండిపోతాను. లేకపోతే నా బదులు రాముడు రాజ్యపాలన చేస్తాడు. నేను అరణ్యాలతో ఉంటాను అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు నవ్వి, భరత, అలా మార్చుకోవడం కుదరదు. నాన్నగారు నిన్ను అరణ్యాలకు వెళ్ళమని చెప్పలేదు. 14 సంవత్సరాలు పూర్తయ్యాక నేను తిరిగి వచ్చి రాజ్యపాలన చేస్తాను. అప్పటి వరకు నువ్వే రాజ్యాన్ని పాలించు అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న ఋషులు భరతుడి దగ్గరికి వచ్చి, రాముడు చెప్పినట్లు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు, నాకు రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వే పాలించు అని రాముడి పాదాల మీద పడ్డాడు. చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు. హిమాలయ పర్వతాల నుంచి జలం రాకుండా ఆగిపోవచ్చు. సముద్రము చెలియలి కట్ట దాటిపోవచ్చు. కానీ నేను నా ప్రతిజ్ఞను మాత్రం మానను అని రాముడు అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు లేచి, అయితే రామ, నీ రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు. నువ్వు తిరిగొచ్చాక నీకు ఇస్తాడు అని చెప్పి తాను తీసుకొచ్చిన బంగారు పాదుకలు భరతుడికి ఇచ్చి, భరత, ఈ పాదుకల మీద రాముడిని ఒక్కసారి ఎక్కి దిగమను. ఇక నుంచి అయోధ్యని ఈ పాదుకలు పరిపాలిస్తాయి అన్నాడు. వశిష్ఠుడు త్రికాలవేది. ఆయనకి ముందే తెలుసు రాముడు తిరిగి రాడని. అందుకే తనతో పాటు బంగారు పాదుకలు తీసుకొచ్చాడు. భరతుడు ఆ బంగారు పాదుకలకు నమస్కరించి వాటిని రాముడి పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు ఒక్కసారి వాటి మీద ఎక్కి దిగాడు. భరతుడు చాలా సంతోషంగా ఆ పాదుకలను తన శిరస మీద పెట్టుకొని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకు పయనమయ్యాడు. అయోధ్యకు వెళ్ళాక ఆ పాదుకలను సింహాసనం మీద పెట్టి తాను ఏ పని చేసినా ఆ పాదుకలకు చెప్పి చేసేవాడు. ఆ పాదుకలలో రాముడిని చూసుకుంటూ గడిపాడు. తరువాత రాముడి దగ్గర అక్కడ ఉండేటటువంటి తాపసులంతా వచ్చి, ఇక్కడ దగ్గరలో కరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నువ్విక్కడ తిరుగుతున్నావని తెలిస్తే నీపైన ఎప్పుడైనా దండయాత్రకు సిద్ధపడవచ్చు. ఇప్పటికే వాడు రోజు మిమ్మల్ని కష్టపెడుతున్నాడు. అందుకని మేమిక్కడ ఉండకుండా దూరంగా వేరొక వనానికి వెళ్ళిపోతున్నాము. నువ్వు కూడా మాతో వస్తావా అని అడిగారు. ఇక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర వచ్చారు. ఇక్కడే ఉంటే నాకు వాళ్ళు బాగా జ్ఞాపకం వస్తారు. ఇక్కడికి వచ్చిన సైన్యంలోని జంతువులన్నీ మలమూత్రాలు విసర్జించటం వలన ఈ ప్రదేశం శౌచాన్ని కోల్పోయింది అని రాముడు మనసులో అనుకొని లక్ష్మణుడు సీతతో కలిసి తాపసులతో బయలుదేరాడు.
అలా వాళ్ళు కొంత దూరం ప్రయాణించాక అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి, నా భార్య పేరు అనసూయ. ఆమె చాలా వృద్ధురాలు. ఆమె ఒకసారి దేవతల కోసము 10 రాత్రులను కలిపి ఒక రాత్రి చేసింది. దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే ఎండిపోయిన గంగా నదిని తన తపశక్తితో ప్రవహించేటట్లు చేసింది. ప్రజలందరికీ అన్నం పెట్టింది. 10,000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేసింది. సర్వభూతాల చేత నమస్కరింపబడిన యోగ్యురాలు. సీతమ్మను ఒకసారి అనసూయ చూస్తుంది కాబట్టి ఆమె దగ్గరకు పంపించు అన్నాడు. తన దగ్గరకు వచ్చిన సీతమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అనసూయ ఇలా అంది. సీత, నువ్వు చాలా పతివ్రతవు. భర్తను అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు, హీనుడే కావచ్చు, కానీ స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా చెప్పు అంది. అప్పుడు సీతమ్మ, నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు. పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు. అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాట చెప్పింది. అరణ్యాలకు బయలుదేరే ముందు కూడా కౌసల్య ఈ మాటే చెప్పింది. కానీ నా అదృష్టం ఏమిటంటే అమ్మ, నాన్న, సోదరులు, గురువు ఎలా ప్రేమిస్తారో నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలుసున్నవాడు. అలాంటి భర్త లభిస్తే అతడిని ప్రేమించటంలో గొప్ప ఏముంది అన్నది. ఆ మాటలకు సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ, సీత, నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ నలగవు. కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాడవు. అంగరాంగములు ఇస్తున్నాను, అవి ఎప్పుడూ వాసన తగ్గవు. ఇవి నువ్వు పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టినట్లు ఇవి పెట్టుకొని నువ్వు నీ భర్తని సంతోషపెట్టు. ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనపడు అన్నది. అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని రాముడి దగ్గరకు వెళ్ళింది. రాముడు సీతను చూసి, ఎవరూ పొందని గొప్ప బహుమతులు పొందావు అని సీతమ్మను చూసి పొంగిపోయాడు. తరువాత అనసూయ సీతమ్మను తన దగ్గర కూర్చోబెట్టుకొని, నీ పెళ్లి గురించి వినాలని చాలా కోరికగా ఉంది. నీ కళ్యాణం గురించి చెప్పు అంది. జనక మహారాజు భూమిని దున్నుతుంటే నాగలిచాలు తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీత అని పిలుస్తారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. శివధనుస్సును ఎత్తిన వాడికి నన్ను ఇస్తాను అన్నారు. అప్పుడు రాముడు శివధనుర్భంగం చేశాడు. వెంటనే మా తండ్రి ఒక వరమాల ఇచ్చి నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి నీళ్లు పోద్దామని జలకలశం తీసుకుని చెయ్యి పెట్టబోయాడు. కానీ రాముడు, నేను క్షత్రియుడను కాబట్టి శివధనుస్సును విరిచాను. నీ కుమార్తెను భార్యగా స్వీకరించాలంటే మీరు కన్యనిచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండటానికి తగినదో కాదో నా తండ్రి గారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకు కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశవృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్ధాంగినయ్యాను అన్నది. ఆ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది. తరువాత వారు, మేము ఆశ్రమం నిర్మించుకుంటాము, ఎటు వెళ్ళమంటారని అడగగా, అప్పుడు అత్రి మహర్షి, ఇక్కడ రాక్షసులు, క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. ఋషులు పళ్ళు తెచ్చుకునే దారి ఒకటి ఉంది. అందుకని మీరక్కడికి చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు అత్రి మహర్షి దగ్గర ఆశీర్వాదం తీసుకొని సీతారామ లక్ష్మణులు తమ దారిలో ప్రయాణాన్ని కొనసాగించారు. మేఘాలలోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో అలా సీతా లక్ష్మణులతో రాముడు వెళ్ళాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ సంపూర్ణం.